హలో గైస్, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం రెండు పూగులు కదా. రెండు పూగులు కదా వినే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బూత్ కంటెంట్లు ఇస్తాం. అనగనగానే రా ఒక ఊర్లోని ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అమ్మ ఉన్నారంట. అయితేనే ఈ కొడుకు ఓ రోజు వెళ్ళానా తీర్థం తీసుకెళ్ళాడంట. తీర్థం తీసుకెళ్తే ఒక బొమ్మ కొన్నాడంట. నాకు ఒకటి సరిపోతే రెండు కావాలన్నాడంట. అప్పుడు రెండు బొమ్మలు కొన్నాడు కుర్రడు కదా. తర్వాత ఐసులు చూసాడంట. ఒక ఐస్ ఇచ్చుకున్నాడంట. నాకు ఒకటి వద్దు రెండు కావాలన్నాడంట. తర్వాత కొట్టి దగ్గర తీసుకెళ్ళాడంట. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడంట. ఒకటి వద్దు నాకు రెండు కావాలన్నట. అలాగా రెండు 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 అలవాటు చేసుకుంటూ వచ్చాడంట. ఎర్రా రెండు 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 అలవాటు చేసుకుంటూ వచ్చా. ఈసారి అందరూ పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇటు పెళ్ళిటికి వచ్చాడు. వస్తే పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళు మయంగా కూర్చున్నాడంట. ఇటు వెళ్ళి ఎవడో మన రెండు గాడు అందరూ మరి రెండు రెండు అంటారు కదా. రెండో ఉన్నోడు ఊరి అలాగరా రెండు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్నాడు ముసలోడు. చేసుకుందాం తాత మంచి పిల్ల దొరికితేనంట. అలా కాదురా నీకు రెండు పూగులు ఉన్న పిల్ల ఉంటుంది తెలిసా అన్నాడంట. రెండు పూగులు ఉన్న పిల్ల అది ఎలా ఉంటుంది తాత అంటే, అది మంచిలాగా ఉంటుందా కాకపోతే రెండు పూగులు ఉంటాయరా అన్నాడంటే. రెండు పూగులు ఉంటాయా? అవునా అనంట. వెంటనే పొరుగు వాళ్ళ అందరికి వెళ్ళాడంట. వాళ్ళ నా దగ్గరికి వెళ్తే వీళ్ళ ఇంటికాడ అదే టాపిక్ మాడుకున్నాడంట. మనోడు మంచి పెళ్ళిడికి వచ్చాడే, పెళ్ళి చేసేయాలా అన్నాడట. వాళ్ళ అంటే ఈసారి వాళ్ళ బాబుతో అన్నాడంట. అలాగే అన్నానా, నువ్వు ఒక పువ్వు ఉన్నదని తీసుకొస్తా నేను చేసుకోను, రెండు పూకులు ఉన్నదని తీసుకొస్తా నేను చేసుకుంటాను అన్నాడు. అదే రా రెండు పూకులు ఉండవేట్రా ఎదవా మతికట పోయిందేరా నీకంటే నువ్వేం చేస్తావో వెళ్దాం, నాకు రెండు పూకులు ఉన్నదే కావాలి, నేను దాన్నే చేసుకుంటాను అంట. అయితేనే ఈసారి రెండు పూకులు ఉన్నది కావాలన్నాడు కదా. మనోడు కొడుకు మాట జవదాడ్డాను పాపం తండ్రి. అయితేనే అలాగేనే బాబు నేను రెండు పూకులు ఉన్నదాన్ని తీసుకొస్తాను, ఇంకో రేపే ఊరు వెళ్తాను, రెండు పూకులు ఉన్నది ఎక్కడ ఉంటే దాన్నే తీసుకొస్తాను, దాన్నే పెళ్లి చేసుకుంది కానీ అన్నాడంట. అయితేనే తెల్లజని 4:30 లేచాడు. 4:30 లేచి ఏంటి పొద్దున్న 10 గంటల దాకా చల్దన్నాం, మధ్యాహ్నం దాకా అన్నం రెండు మూటగడేసుకున్నాడట. మూటగడేసుకుని పొద్దున్న వేసుకుని ఇలా పోతా ఉన్నాడట. దానంట కాబట్టి వాళ్ళని, ఏంటి మీ ఊళ్ళో రెండు పూకులు ఉన్న అమ్మాయి ఉందా, మా ఊడికి పెళ్లి చేయాలి, రెండు పూకులు ఉన్నదాన్ని ఇచ్చి చేస్తానని అడుక్కుంటూ వెళ్ళాడంట. అలా ఎలాగా చల్దన్నం తినేసాడంట ఆకలేసి 10 గంటలకి. తినేసిన తర్వాత అలా ఎలాగా 12 గంటలకు ఓవర్ కాబట్టాడంట. వాళ్ళు అడిగాడంట, ఏంటి మీ ఊళ్ళో రెండు పూకులు ఉన్న పిల్ల వేస్తాను ఉందండి, వయసు వచ్చిన పిల్ల, మా ఊడి పెళ్లి చేయాలని ఆడన్నాడు. ఊరే లంచ్ వడక నీకు మొత్తం ఉందరే నీ ఎర్రి పూకు దెంగ, రెండు పూకులు ఉన్న పిల్ల ఎక్కడ ఉంటుందిరా, ఒక పూకు ఉన్నదే తిరంగా దొరికెడతలేదు, రెండు పూకులు ఉన్నది కావాలా నీకంటే, మా అబ్బాయికి రెండు పూకులు ఉన్నది కావాలంటే అండి, రెండు పూకులు ఉన్నదే కావాలి నాకు, రెండు పూకులు ఉన్న పిల్ల ఉంటాయి చెప్పండి, మా వాడికి పెళ్లి చేస్తాను. రెండు పూకులు ఉన్నది లేదు, మూడు పూకులు ఉన్నది లేదు, నాకు పని ఉందిరా బాబు, నువ్వు నెతుక్కో రెండు పూకులు ఉన్నదాన్ని, నేను పోతానని పోయాడు అంటాడు దారిలో కాబట్టి వాడు. ఒకసారి టైం అయిపోయింది కదా, ఆకలి వేస్తుంది మళ్ళీ వాడికి. ఆకలి వేస్తుంటే మధ్యాహ్నం కింద తెచ్చుకున్న భోజనం కూడా ఇప్పుకొని తినేయాడు. ఇప్పుకొని తినేసి ఈసారి కాసేపు సాగుబడి అలా పట్టినట్టు వెళ్తాం. అలా పోగా దావత వేస్తున్నాను మనవాడు ఫుల్గా. దావత వేస్తుంటే అలా ఇంకా ఏం చేస్తాం, నిలుక్కుంటా అడుక్కుంటూ వెళ్తున్నాడు ఒకళ్ళు వదికి మంచి దావత వేసి పొడిపోడాను. పొడిపోతే ఒక ఆవిడ బిందుతో నీళ్ళు తెచ్చుకొచ్చి ఒక అమ్మాయి నీళ్ళు ఎట్టిందట. నీళ్ళు పెడితే తాగేసి లేచాడంట. లేచి ఏంటి ఎలా ఉందండి ఒంట్లోని, బాగుందండి, కొలిదిరి అలా పడిపోయారండి అని అడిగిందంట. ఏముందమ్మా నా కొడుకు రెండు పూకులు ఉన్నది కావాలన్నాడు, ఆ రెండు పూకులు ఉన్న అమ్మాయి కోసం అలా నెతుక్కుంటూ వెళ్తున్నానమ్మా, భోజనం చేశాను మధ్యాహ్నం, అలాగా 2 గంటల పాటు నడుస్తూ ఉన్నాను, కొళ్ళు తిరిగి పడిపోనమ్మా, ధన్యవాదాలమ్మా సాయం చేసినందుకు, నీ గొప్ప మనసుకి నా ధన్యవాదాలు అన్నాడు. అయితే ఈ పిల్లని కూడా అడిగాడు లంచ్ కొడుకు, ఏమని మీ ఊర్లో ఏమన్నా రెండు పూకులు ఉన్న ఆవిడ ఉన్నది అమ్మా, వాడికి రెండు పూకులు ఉన్నది కావాలంట, పెళ్ళి చేస్తానమ్మంట, మీరు ఏమనుకోకపోతే నా దగ్గర ఉండండి రెండు పూకులు, నన్ను ఇచ్చి చేస్తానంటే మరి చూడండి అన్నాడు. సరే అమ్మ మీ ఊరితో మాట్లాడతాను అన్నాడంట. నాకు ఎవరు లేరండి, నేను అనాథనే, నేను ఒకదాన్నే ఉంటున్నాను, ఈ రాత్రి మా ఇంటికాడ ఉండి రేపు వెళ్దామండి
మీ అబ్బాయికి నచ్చితే పెళ్ళి అయింది అన్నదంట. ఏంటి నా దగ్గర 2 పూకులు ఉన్నాయని మీరు నమ్మరా, నాకు చూపించమంటారా అన్నదంట. నాకేం చూపించద్దమ్మా, మా అబ్బాయి చూపించగలే, నీ దగ్గర 2 పూకులు ఉన్నాయి కదా భద్రంగా పెట్టమ్మా అన్నాడంట. ఆ రోజు లేచి ఊర్లోకి వెళ్ళి ఏడి వాళ్ళ కొడుకు చెప్పాడంట, ఇంకోరా ఇవిడికి 2 పూకులు ఉన్నాయంట, నువ్వు 2 పూకులు ఉన్నది కావాలన్నావు కదా అంటే, బా శబాస్ నాన్న, నేను అడగగానే భలే తీసుకొచ్చావు, మూతలెట్టించి పొందుతాను. వంతులతో మూతలెట్టించేస్తే తదేంగా మూతలెట్టించేసారన్న. మూతలెట్టించేసి ఈసారి పెళ్లి మండపం ఎక్కి మొత్తం పెళ్ళి చేసారండి. పెళ్ళి చేసి ఊరంతా అచ్చిందలు వేసేసి ఆడవాడైపోయింది ఊరంతా. మనవాడు 2 పూకులు ఉన్నదన్నట, ఆ పిల్ల పెళ్లి కూతురు 2 పూకులు ఉన్నదంట, 2 పూకులు ఉన్నదంట, మొత్తం వైర్లు అయిపోయిందన్నట ఊరంతా. అయిపోతే ఈసారి శోభనం కాడికి వచ్చిందండి. మంచి మంచి పొట్టేళ్ళని కొట్టి కోళ్ళు కోసి భోజనాలు వేసారంట. తేంగా ఈసారి పెళ్లి కొడుకు ఆయన రసపడి వేసి చెండు కట్టుకొని మల్లెపూలు చెట్టుకొని శోభనం కిందకి వెళ్ళారంటండి. ఏమా ఇక 2 పూకులు ఉన్నాయి కదా, 2 పూకులు చూపించి నాకు, నేను చూస్తానా అన్నాడండి. అలాగే వెళ్ళి కానీ ముందు పువ్వు చూపిస్తానా, పువ్వు దింగి సరిపెట్టు, 2వ పువ్వు చూపిస్తాను అన్నదంట. అలాగేనా అబ్బా అని పట్టాడంటే పొట్టు కుట్టి 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 ఇడలిచిపోవడం కానీ అది అట్లేదా అంటలేదంట. కొట్టాడు 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 కొట్టాడు. బాబాయ్ నా వాళ్ళకి అది నెలక ఎత్తలా పడిపోయాడు అట్లా అంచుకోడు, వాళ్ళకి అతలా పడిపోతే అంచుకోడకనా ఓ ఒకదాని ఆళ్ళ పోయావు, 2 పూకులు కావాలా నీకు, ఆడదానికి దేనికి 2 పూకులు ఉన్నారా ఎదవా, ఏ ఆడదానికన్నా 1 పూక ఉంటుంది, ఈ చెప్పి నీ ఎదవ ఎవడో ఎర్లంచి కొడక్కనా, 1 పూకు తెంగలేవు 2 పూకులు కావాలా నీకు అన్నదంట. మొఖం మోడలు తీసుకొని వద్దులేసి వచ్చాడంట. వద్దులేసి వస్తే వాళ్ళు బాగుపడిచ్చాడంట. ఏరా 2 పూకులు తెంగావా, పూకే తెంగావా అని అడిగాడు వాళ్ళ బాబు. ఊరుకున్నా నువ్వు బలి కడుతావు అన్నీ అని ఈడికి చెప్పిన ముసలాంచి కూడా కొన్నాడు కదా, ఆయన పొరుగు 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 వెళ్ళి పట్టేళ్ళని 2 తెంగాడంటండి. అమ్మలాంచి కొడకని అన్ని కొడతావా అన్నాడు. ఏరా తాత 2 పూకులు ఉన్నావా ఆడుతుంటుంది అన్నావు, 2 పూకులు దేనికి ఉండమంట, నన్ను ఎంత ఏరు లంచి కూడా చేసామంటే, నువ్వు ఏరు లంచి కొడుకో మంచి లంచి కొడుకో చూద్దామని రా అన్నదాన్ని. ఈసారి ఇంటికి వెళ్తా ఆవిడ ఏం చేసావు అన్నదాన్ని. ఏం చేసావేటి రాత్రి ఏం చేసావు అన్నది. రాత్రి ఏం చేసావు, నేను 2 చూపిస్తామంటే 1 చూపించు 1 తెంగు, తన దొడవే 2 తెంగు అన్నాడంట. అక్కడతో కథ సమాప్తం అనమాట. దీనే 2 పూకులు కథ అనమాట. ఇదే 2 పూకులు కథ. 2 పూకులు కథ అంటే ఇదే.